నరసరావుపేటలోని శ్రీరాంపురంలో అర్ధరాత్రి 2 ఆలయాల్లో చోరీకి పాల్పడ్డారు. బ్రహ్మంగారి గుడి, రాములవారి గుడిలోకి దొంగలు చొరబడి ఆలయాల గేటు తాళాలను పగలగొట్టి 2 హుండీల్లో ఉన్న నగదును దొంగలు ఎత్తుకెళ్లారు. హుండీల్లో సుమారు 5,000 వరకు నగదు ఉండవచ్చని ఆలయ ధర్మకర్తలు అంచనా వేస్తున్నారు. దేవాలయాల్లో జరిగిన చోరీ ఘటనపై ఆలయ ధర్మకర్తలు పోలీసులకు ఫిర్యాదు చేశారు. సమాచారం అందుకున్న పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. సీతా సమేత రామాంజనేయ స్వామివారి మందిరంలో నిన్న రాత్రి సుమారుగా 2 గంటలు ఆ టైంలో దొంగలు హుండీ పగలగొట్టడం జరిగింది. యథావిధిగా పొద్దున్నే వచ్చి చూసేసరికి తలుపులు తీసి ఉన్నాయి. అలాగే హుండీ పగలగొట్టడం చూసి ఆలయ ధర్మకర్తకి కంప్లైంట్ చేయడం జరిగింది. అలాగే పక్కన అదే టైంలో సుమారుగా మళ్ళీ 2-2:30 టైంలో పక్కన బ్రహ్మంగారి గుడిలో కూడా ఒకే టైంలో చోరీ జరిగింది. కావున తగు చర్యలు తీసుకోవాల్సిందిగా కోరుచున్నాం. సుమారుగా ఒక 5,000 దాకా పోయింటే అని అంచనా అనుకుంటున్నాం.